అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనాన్ని అందరం కలిసి 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజ్యాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా అనేక మంది విశ్వాసం కలిగినటువంటి విశ్వాస వీరుల గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మనం ప్రతి మంగళవారము సంఘ ప్రార్థనలో అనేక మంది భక్తుల గురించి హేబేలు మొదలుకొని హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా, తర్వాత మరి ఇస్సాకు గురించి, యాకోబు గురించి, యోషేపు గురించి కూడా చదువుకుంటూ వచ్చినాం. ఈ వారము దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజ్యాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈరోజు మరి మోషే యొక్క తల్లిదండ్రుల గురించి మరి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ తల్లిదండ్రుల గురించి రాయబడుతూ వచ్చింది. మోషే తల్లిదండ్రులు ఎవరంటే అమ్రాము, యెకెబెతు. వీళ్ళిద్దరూ కూడా లేవి వంశానికి చెందినటువంటి వాళ్ళు. మనం చూసినట్లయితే మనం నిర్గమకాండంలో వీళ్ళ గురించి మనం చదువుకోవచ్చు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో వీళ్ళ గురించి రాయబడుతూ వచ్చింది. వీళ్ళు ఎవరంటే విశ్వాసం కలిగినటువంటి భార్యాభర్తలు. ఇద్దరు భార్యాభర్తలు, వీళ్ళకి 3 కుమారులు, వీళ్ళకి 3 సంతానం అన్నమాట. 2 కుమారులు, 1 కుమార్తె. కుమార్తె పెద్దది, కుమారుడు 2వ కుమారుడు, 3వ కుమారుడు. అయితే ఈ ఇద్దరు కూడా భార్యాభర్తలు, ఇద్దరు కూడా అమ్రాము, యెకెబెతు, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు, దేవుని బిడ్డలంగా. వీళ్ళిద్దరు మనకి ఏం నేర్పిస్తున్నారంటే మనం కూడా అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. బైబిల్లో రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం కాదంట. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటామో వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యేసుప్రభువారు అంటాడు, మనలో ఎంత విశ్వాసం ఉండాలంట, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయొచ్చు అని యేసుప్రభువారు చెప్తాడు. ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే చాలంట. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది విశ్వాసం అంటే ఎట్లా ఉండాలంట, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను ఎత్తుకు వారికి ఫలం దయచేయవాడని నమ్మాలంట. దేవుని బిడ్డలు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చే మనము ఆయన ఉన్నాడని నమ్మాలి. తర్వాత ఆయనకు ప్రార్థన చేస్తున్న మనము ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడని చెప్పి నమ్మాలి. విశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం. చూడని విషయాల్లో కూడా అదృశ్యమైనటువంటి వాటిని చూడకపోయినా సరే విని నమ్మటం. కాబట్టి చాలాసార్లు చూసి నమ్ముతాము, అయితే దేవుని వాక్యంలో చూడకుండా నమ్మటం. తల్లిదండ్రులుగా ఆ యొక్క మోషే తల్లిదండ్రులు వాళ్ళు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు. అందుకని దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఏంటి అక్కడ రాజాజ్ఞ అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు విస్తరిస్తూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు.
ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో మరి దేవుని ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంట, అభివృద్ధి చెంది విస్తరిస్తుంటే ఆ రాజు ఏం చేశాడంటే, మన దేశంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారికంటే కూడా ఈ ఇశ్రాయేలీయులు ఏమవుతున్నారు, ఎక్కువైపోతున్నారు కనుక మరి పుట్టిన ప్రతి తొలుసూలు పిల్లని ఏం చేయండి, నైల్ నదిలో పారేయండి, నదిలో పారేయాలని చెప్పాడు. అయితే మగపిల్లోడు పుడితే ఏం చేయాలంట, చంపి నైల్ నదిలో పారవేయాలి. ఆడపిల్ల పుడితే బతకనివ్వాలి. ఆ రోజుల్లో రాజు ఆజ్ఞ అనమాట, అది దేశమంతా ఆజ్ఞ. ఇశ్రాయేలులో ఎవరైనా మగపిల్లలు పుడితే గనక వాళ్ళని ఏం చేయాలా, నైల్ నదిలో పడవేయాలి. అయితే ఆ రోజుల్లో వాళ్ళందరూ ఏం ప్రార్థన చేసుకునే వాళ్ళంటే, ప్రభా మాకు మగపిల్లలు వద్దు కానీ ఆడపిల్లలు పుట్టేదాన్ని సహాయం చేయి అని ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మగపిల్లలు పుడితే వాళ్ళు ఏం చేస్తారు, చంపేస్తారు, చంపి నైల్ నదిలో పారేస్తారు. అయితే ఆ రోజుల్లో అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనంట మోషే పుట్టాడంట. ఆ రోజుల్లో మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు ఎట్లున్నాడు మోషే, బైబిల్లో 3 సందర్భాల్లో రాయబడింది. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23 అపోస్తుల కార్యములు 7:20 నిర్గమకాండం 2:2 ఈ 3 సందర్భాల్లో మోషే ఎట్లున్నాడంట, మోషే సుందరుడై ఉండుట చూసి. మోషే చాలా సుందరుడు, అందంగా ఉండేవాడంట. అయితే ఆ రోజుల్లో మరి మగపిల్లోని పుడితే ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ బిడ్డని 3 నెలలు దాచారంట. ఒకరోజు కాదు, 3 నెలలు. 3 నెలలు అంటే 90 రోజులు. 90 రోజుల వరకు దాసి ఇక మేము దాసలేము. ఎందుకంటే ఏడిస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, పరో సైనికులు వచ్చి ఎవరైనా చిన్నపిల్లలు ఏడిస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. అయితే మోషేని వాళ్ళు ఎన్ని రోజులు ఏడవనీయకుండా చేశారంట, 3 నెలల పాటు ఏడవకుండా చేశారంట. అందుకని ఇక్కడ మనం చూస్తే 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 23 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉంటే చూచి విశ్వాసమును బట్టి రాజ్యాగ్నికి భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేశారంటే 3 నెలలు ఏం చేశారంట, మరి ఎవరికి కనపడకుండా ఆ పిల్లోడిని దాచిపెట్టారంట. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే పిల్లలు, చిన్నపిల్లల్ని తోపుడు బండి మీద ఎక్కించుకుని ఇంటింటికి వెళ్ళి ఆ గుమ్మం కాడ నిలబడి ఆ పిల్లల్ని ఓకి ఏడిపించేవాళ్ళంట. ఎందుకు ఏడిపించేవాళ్ళంటే చిన్నపిల్లలు ఎవరన్నా బయట ఉండి ఏడుస్తుంటే లోపల ఎవరైనా మగపిల్లలు ఉండుంటే కనుక ఆ పిల్లలు ఏడుస్తారని చెప్పి చిన్న పిల్లల్ని ఏం చేసేవాళ్ళంటే బండి మీద ఎక్కించుకుని ఇశ్రాయేలీయులు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటి ముందు ఆ బండి పెట్టి ఆ పిల్లల్ని ఏడిపిస్తే లోపల ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వెంటనే ఏడుస్తారని చెప్పి వాళ్ళు ఆ పని చేసేవాళ్ళంట. అయితే మోషే మొత్తానికైతే వాళ్ళు 3 నెలలు దాచిర్రంట. తర్వాత వాళ్ళు రాజాగ్నికి వాళ్ళు ఏం చేయలేదంట, భయపడలేదంట. నిజంగా బైబిల్ రాయబడింది, విశ్వాసించిన వాడు కలవరపడ్డంట. ఎవరికైతే విశ్వాసం ఉందో వాళ్ళు భయపడరు, వాళ్ళకి దేవుని భయం ఉంది. దేవుని భయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనుషులకు భయపడరు అనమాట. దేవుని భయం లేని ప్రతి ఒక్కరు కూడా మనుషులకు భయపడతారు. కానీ వాళ్ళు వీళ్ళైతే మనం చూస్తే వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే కూడా దేవుడు గొప్పవాడని వాళ్ళు గొప్ప విశ్వాసంతో వాళ్ళు రాజాజ్ఞకి భయపడలేదంట. ఎందుకు రాజాజ్ఞ అంటే ఎవరైనా పిల్లలు పుడితే ఎవరు కూడా పిల్లల్ని దాయకూడదు. వాళ్ళని ఏం చేయాలా, మగపిల్లలైతే మాకు మగపిల్లడు పుట్టాడని చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేశారంట, దాస్తే రాజు కూడా అసలే వాళ్ళు బానిసలు, ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నారు. వాళ్ళని అక్కడ విడిచిపెడితే మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా దాచారని తెలిస్తే వాళ్ళు ఇంకా చిత్రహింసలు పెడతారనమాట. అలాంటి పరిస్థితుల్లో మోషేనంట వాళ్ళు ఆ రాజాజ్ఞకి భయపడకుండా 3 నెలల పాటు వాళ్ళు ఏం చేశారంటే మోషేని దాచిపెట్టారంట. మనకేం నేర్పిస్తున్నారు వాళ్ళంటే, మరి మోషే తల్లిదండ్రుల గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి ఏముంది,
విశ్వాసం ఉంది. రెండోది వారు రాజాజ్ఞకి భయపడలేదు. వారొక దేవునికే భయపడుతున్నారు అన్నమాట. దేవుడు గొప్పవాడు అని చెప్పి వారు మరి రాజాజ్ఞకి భయపడకుండా ఏం చేస్తున్నారంట, మరి వారు ఆ పిల్లోడిని దాచిపెట్టారంట. 3 నెలలు 90 రోజుల పాటు మోషేని దాచిపెట్టారంట. ఎందుకు దాచిపెట్టినారంటే అసలు మంత్రసానులంట హెబ్రీ స్త్రీలు డెలివరీ అయ్యే సమయంలో మంత్రసానులు ఏం చేస్తారంటే వాళ్ళకి డెలివరీ చేయడానికి వెళ్తారు. డెలివరీ చేయడానికి వెళ్తే మంత్రసానులు వెళ్ళేసరికి వాళ్ళు డెలివరీ అయిపోయేవాళ్ళు అంట. వాళ్ళు ప్రసవించి మగపిల్లవాడు ఆడపిల్లవాడు అనేది కూడా తెలియకోకుండా ఆడపిల్ల అయితే చెప్పేవాళ్ళు, మగపిల్లవాడు అయితే చెప్పేవాళ్ళు కాదు. అయితే ఆ రాజు అడిగాడు, మీరు కొంతమందిని బతకనిస్తున్నారు ఎందుకంటే, అయా హెబ్రీ స్త్రీలు సురికైన వాళ్ళు, మేము వెళ్ళేసరికి చూడండి నిర్గమకాండం 1:19 నిర్గమకాండం 1:19. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు సురికైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సురికైన వాళ్ళు. ఈ యొక్క హెబ్రీ స్త్రీలు ఈమె ఎంత సురికైందంటే ఆమెలో మనం చూస్తే మోషే తల్లిలో మనం చూస్తే ఆమె చాలా చురుకైనది. అందుకని తన కుమారుని ఏం చేయగలిగింది, ఆమె కాపాడుకోగలిగింది. దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా చురుకుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చురుకుగా ఉండటం, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది అన్నమాట. సామెతల 12:27 చురుకుగా ఉండుట మహాభాగ్యం అంట. చురుకుగా ఉండుట మహాభాగ్యం అంట. కాబట్టి చురుకుగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి మరి హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళంట, చురుకుగా ఉంటారంట. అలాంటి చురుకుగా దేవుని బిడ్డలైన వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు వాళ్ళు చురుకైన వారే కాదు కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినారంట, ఇక 3 నెలలు దాసాం ప్రభా, ఇక ఈ పిల్లోడిని మేము ఏం చేయలేము, ఇక మేము దాసలేము, ఇక మేము చేయాల్సింది చేసాం. 3 నెలలు ఏం చేశారండి, 90 రోజులు దాసారు. ఎట్టగొట్ట వాళ్ళకి చేయాల్సిన ప్రయత్నం చేసి ఎట్లయినా సరే వాళ్ళు దాసారు. కానీ వాళ్ళకి ఆ బైబిల్లో రాయబడింది, వారు ఏం చేయలేరంట. నిర్గమకాండం 2:2 చదువుదాం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాసెను. తర్వాత ఆమె వాని దాసలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టి తీసుకుని దానికి జిగటమును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్మిలో దానిని ఉంచగా. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట అంట స్త్రీలలో వాడను తయారు చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎకేబేతేన్ అనమాట, మోషే తల్లిగారే. ఆ రోజుల్లో వాడను తయారు చేసి, చిన్న వాడను తయారు చేసి ఒక పెట్టి తయారు చేసి దానికి కీలు పూసి నైల్ నదులు విడిచిపెట్టేసిందంట. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే, ఇంతవరకు మేము ఏం చేసాం, వాడిని కాపాడినాం, ఇక్కడ నుంచి మేము చేయలేము. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకే చేశారు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. దేవునికి ఆ కుమారుని ఏం చేశారు, అప్పగించారు. దేవా, ఇప్పుడు వరకు మేము కాపాడాము, ఇక మేము కాపాడలేము, ఎందుకంటే వాడు ఏడుపు మేము ఆపలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వరకు మేము కాపాడాం, కానీ ఇక మేము ఆ చిన్నవాడిని ఏం చేయలేము, ఇక మేము కాపాడలేమని చెప్పి విశ్వాసం కలిగి దేవుడు కాపాడతాడు, మనం చేయాల్సింది చేసాము, అయితే దేవునికి అప్పగిద్దామని చెప్పి దేవుని వాళ్ళు ఏం చేశారు, ఒక జమ్మి పెట్టి తీసుకుని జమ్మితో ఒక చిన్న పెట్టి తయారు చేసి దాంట్లో మరి కీలు పూసి మోషేని, ఆ చిన్న పిల్లోడిని, 3 నెలల పిల్లోడిని ఆ జమ్మి పెట్టిలో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టారు. నైల్ నదిలో విడిచిపెట్టిన తర్వాత ఆ పిల్లోడు నైల్ నది అంటే దాంట్లో ముసళ్ళు ఉంటాయి అన్నమాట. చాలా భయంకరమైన ముసళ్ళు ఉంటాయంట దాంట్లో. అయితే ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే, దేవుడిచ్చాడు కాబట్టి మనం చేయాల్సింది చేసాం, ఇక ఏం చేద్దామంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ నైల్ నదిలో విడిచిపెట్టేశారు. అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే,
ఇక దాసలేము, ఇక మేము చేయాల్సింది చేసాము, ఇక నువ్వు ఏం చేస్తాము, ఇక దేవునికి అప్పగిస్తాం. అంటే మనకి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే దేవుని బిడ్డలంగా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు మనం చేసిన తర్వాత ఏ పరిస్థితి అయినా సరే మనం చేయలేకపోతే మనం ఏం చేయాలి, దేవునికి అప్పగించాలి. కాబట్టి వాళ్ళు దేవునికి అప్పగించినారు. మనమైతే ఏం చేస్తామంటే దేవునికి అప్పగించినట్లు అప్పగించి మరలా మనం ఏం చేస్తూ ఉంటాం, మరలా మనమే చేద్దాంలే ఏదో ఒకటి అని మనం అనుకుంటాం. ఏ సమస్య అయినా అంతే, అది అనారోగ్యమే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, అప్పుల బాధలే కావచ్చు, ఏ కష్టం వచ్చినా సరే సరే దేవునికి అప్పగించుకుందాంలే అనుకుంటాము. మరలా ఏం చేస్తాం, ఎందుకు వచ్చిందిలే, మరలా మనమే ఏదో ఒకటి చేయాలి అని మనము ఏం చేస్తుంటాం, మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళైతే ఏం చేశారంటే వాళ్ళు దేవునికి అప్పగించి వాళ్ళు ఏం చేశారు, కుమారుణ్ణి దేవునికి అప్పగించినారు. దేవునికి అప్పగించారు. దేవా ఇక నువ్వే కాపాడాలి, ఇక మా వల్ల కాదు అని చెప్పి భారం ఎవరి మీద వేశారు, దేవుని మీద వేశారు. అయ్యా ఇక మేము దాసలేం, ఇప్పుడు వరకు మేము దాస్యం, ఇక మేమేం చేయలేం, మేము దాసలేం, ఇది విడిచిపెట్టేస్తున్నాం, ఇక వాడిని ఇష్టం, నువ్వేం చేస్తావు, ఇక నువ్వు బతికించేది నువ్వే, సంపాలన్నా నువ్వే, ఏం చేయాలన్నా నువ్వే అని చెప్పి నదిలో విడిచిపెట్టారు. అయితే దేవుడు విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. దేవుడు ఏం చేశాడంట, నైల్ నదిలోనికి వెళ్తే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ఫరో రాజు నైల్ నదిలోనే స్నానం చేయడానికి వెళ్ళేవాడంట, బైబిల్లో రాయబడింది. తర్వాత ఫరో కుమార్తె ఆ నదిలోనికి స్నానం చేయడానికి వెళ్ళింది. దేవుని ఏర్పాటు చూడండి. నది అంటే ఎంత దూరం ఉండదంటే 3 కిలోమీటర్లు ఉంటుంది నది. ఇప్పుడు మన కృష్ణా నది ఉంది, ఆ కృష్ణా నది ఎంత దూరం ఉంటుంది అంటే 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లో జమ్మిలో ఎక్కడైనా సరే ఆ పెట్టి ఉండొచ్చు, కానీ ఆ జమ్ము పెట్టుండ చోటకే ఫరో కుమార్తె స్నానం చేయడానికి వెళ్ళిందంట. ఒక రాజు కుమార్తె తన చెలికత్తెలను తీసుకుని ఎక్కడికి వెళ్ళింది, జమ్మి పెట్టుండ చోట ఆ తినంగానే నదిలోనికి వెళ్ళిందంట. సరే ఆమె రాజకుమార్తె కదా, జమ్మి పెట్టి ఏమి అందంగా ఉండదుగా, అదే చూడటానికి ఆమెకు అంత ఆకర్షణ ఏమి ఉండదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆమె కన్నులు, రాజకుమార్తె యొక్క కన్నులు, ఫరో కుమార్తె కన్నులు ఏమైనాయి అంటే ఆ జమ్ము పెట్టి మీద పడేటట్లుగా దేవుడు చేశాడు. అప్పుడు అంది తన పక్కన ఉన్నటువంటి పనివారితో అంది, ఆ జమ్మి పెట్టేదో వస్తుంది, దాంట్లో ఏదో ఉన్నట్లుంది, ఎవరైనా వెళ్ళి తీసుకురండి అని చెప్పి పంపించినప్పుడు మరి వెళ్ళి ఆ జమ్మి పెట్టిని తీసుకుని వచ్చినారు. ఆ జమ్మి పెట్టిని తీసుకుని వచ్చినప్పుడు మూత తెరిచి చూస్తేనంట అప్పుడు వరకు ఏడవలేదంట, కానీ ఈ ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి మూత తెరిచి చూడంగానే ఆ పిల్లోడు ఏడుస్తున్నాడంట. ఆ పిల్లోడు ఏడుస్తుంటే ఫరో కుమార్తె హృదయం ఏమైందంటే ఆమె హృదయం ఎంతో జాలి పడింది అతను చూసినప్పుడు. అంటే అంతగా ఏడ్చాడు అనమాట. ఆమె అనుకుంది, ఎంతగా ఏడ్చాడంటే ఇక నా కుమారుడిని ఏం చేయాలా, ఇంకా ఈ పిల్లోడిని నేనే పెంచుకోవాలా, ఈ పిల్లోడిని ఏం చేయాలి, నేనే పెంచుకోవాలి, కాబట్టి ఆ పిల్లోడిని నేనే పెంచుకోవాలని అంత జాలి కలిగేటట్లుగా దేవుడు చేశాడు. అట్లా అద్భుతమైన విధానంలో దేవుడు ఆ యొక్క మోషేని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే దేవుని ఏర్పాటులో దేవుని ప్రేమించే వారికి సమస్తమును ఏం జరుగుతాయంట, సమకూడి జరుగుతాయంట. దేవుని ప్రేమించే బిడ్డలకు సమస్తమును సమకూడి జరుగుతాయి. ఆమె యొక్క జీవితంలో కూడా, మోషే జీవితంలో కూడా సమస్తమును సమకూడి జరిగినాయి అన్నమాట. మనం కూడా ప్రతి పరిస్థితి, అనారోగ్యమే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా సరే వాటిని ఏం చేయాలి, దేవునికి అప్పగించాలి. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఎక్కడంటే నిర్గమకాండంలో ఆ యొక్క క్షమించండి కీర్తనల గ్రంథము 37వ కీర్తన అనుకుంటా, 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన మార్గాన్ని, మన కష్టాన్ని, మన బాధను ఎవరికి అప్పగించాలి, దేవునికి అప్పగించాలి. ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడంట, ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. కాబట్టి దేవునికి అప్పగించుకున్నారు, దేవుడు ఏం చేశాడు, కాపాడినాడు. అప్పగించడమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది, అయ్యా నా కుమారుడు 3 నెలలు దాసానయ్యా, ఇక నేను దాసలేను, నైల్ నదులు విడిచిపెట్టాను,
వాడిని నువ్వే కాపాడాలా, ముసలు తినేస్తాయేమో, కాబట్టి ఏమన్నా మరి మునిగిపోతాడేమో, లేకపోతే ఏమవుద్దు, ఒకవేళ ఆ యొక్క జమ్మి పెట్టి తిరగబడిపోయి ఒకవేళ నా కుమారుడు చనిపోతాడేమో అని చెప్పి తల్లి తండ్రులు ఎంత ప్రార్థన చేసి ఉంటారంటే అంత ప్రార్థన చేశారన్నమాట. వాళ్ళు ప్రార్థన చేస్తూ వాళ్ళ చిన్న కుమార్తె, వాళ్ళ కుమార్తె ఉంది ఒక ఆమె, పెద్ద కుమార్తె, ఆ 3 పిల్లలు కదా. మిరియాము ఆమెకి 6 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. అప్పటికి 3 పిల్లలకి ఒక్కొక్కళ్ళకి ఎంత వయసు ఉంటుందంటే 3 సంవత్సరాలు తేడాగా 3 పిల్లలు పుట్టారనమాట. అయితే మరి మోషే చిన్నవాడు, అయితే అహరోనుకి మరి 3 సంవత్సరాల పైన ఉంటాయి, మిరియాముకి అయితే 6 సంవత్సరాలు ఉంటాయి. 6 సంవత్సరాల పిల్లని ఏం చెప్పిందంటే, నేనైతే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటాను, కానీ నువ్వేం చేస్తావంటే తమ్ముడిని నైల్ నదిలో విడిచిపెడుతున్నావు, తమ్ముడు ఆ యొక్క పడవలో వాడు ఆ పెట్టిలో అసలు ఆడు ఏమవుతాడో ఒకసారి చూస్తూ ఉండు, నువ్వు నైల్ నదిలో నది ఒడ్డున నడుచుకుంటూ పోతూ ఉండు, పెట్టే మధ్యలో కొట్టుకుని పోతుంది, అసలు ఆడు ఏమవుతాడో, అసలు దేవుడు అట్లా ఏం చేస్తాడో చూద్దామని చెప్పి తల్లి ప్రార్థన చేస్తూ ఆ చిన్న పిల్లని 6 సంవత్సరాల పిల్లని పంపిస్తే ఈ యొక్క మిరియం అనేటువంటి చిన్నది ఏం చేసిందంటే ఆ పెట్టి అమ్మటే వెళ్తుంది, మన అక్క చూసుకుంటా వెళ్తుంది అనమాట. ఆ పెట్టి కొట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిందంటే ఫరో కుమార్తె స్నానం చేసే దగ్గరికి వెళ్ళింది. ఫరో కుమార్తె తీపిచ్చి ఆ పెట్టి తెరిచి చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడంట, పిల్లవాడు బైబిల్లో ఇక్కడ మంచి మాట రాయబడింది, ఏముందంటే చూడండి 3వ వచనంలో, తర్వాత ఆమె వాని దాసలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టి తీసుకుని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్మిలో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరం నుండి నిల్చుండుటకు ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుస్తుండగా ఆమె నాసులోని ఆ పెట్టిని చూచి తన పనికెత్తిన ఒకటిని పంపి దాన్ని తెప్పించి 6వ వచనం చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనం, తెరసి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరించి, ఎంతగా మరి కనికరించిందంటే ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి ఏం చేసిందంట, కనికరించింది, వాని యందు కనికరపడుతూ వచ్చిందంట కదా. కనికరపడుతూ వీడు ఎబ్రీల పిల్లల్లో ఒకడండి. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లోడు ఎబ్రీకు పుట్టినటువంటి పిల్లోడు కాబట్టి అని చెప్తూ వచ్చినప్పుడు వాని అక్క ఏం చేసిందంటే, మోషే అక్క ఏం చేసిందంటే చూసి, అమ్మా మరి ఈ పిల్లోడిని నువ్వు పెంచుకుంటానంటున్నావు కదా, మరి ఈ పిల్లోడి కొరకు వాళ్ళ తల్లి ఉంది తీసుకురమ్మంటారా, ఈ పిల్లోడి కొరకు ఎబ్రీస్లో ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకురమ్మంటారా, తల్లి అని చెప్పట్లా, ఎవరైనా ఒక అమ్మాయిని ఉంది తీసుకురమ్మంటారా, ఆమె పాలిచ్చి పెంచుద్దండి, ఆమెకు మీరు ఎంతో కొంత జీతం ఇవ్వచ్చు అని చిన్నపిల్ల 6 సంవత్సరాల పిల్ల మాట్లాడుతుంది. 6 సంవత్సరాల పిల్ల మాట్లాడుతుంటే మనకు కూడా ఎట్లా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ మిరియం వెళ్ళి ఏం చెప్తుందంటే, మోషే అన్న వెళ్ళి అక్క వెళ్ళి అంటుంది, అమ్మ ఈ పిల్లోడు మరి ఎబ్రీ స్త్రీలకు పుట్టిన పిల్లోడు కదా, మరి ఎవరినైనా ఒక దాదిని తీసుకురమ్మంటారా, ఒక ఆయాన్ని తీసుకురమ్మంటారా, ఒక దాదిని తీసుకురమ్మంటారా, ఆమె పాలిచ్చి పెంచుద్ది, ఆమెకు మీరు జీతం ఇస్తే ఈ పిల్లోడిని పెంచొచ్చమ్మని చెప్పినప్పుడు ఈ పిల్లకి చెప్పింది ఒక ఆమెను తీసుకురమ్మంటే పోయి వాళ్ళమ్మనే తీసుకుని వచ్చి ఆ అమ్మని తీసుకుని వచ్చి మోషకు అప్పగించినప్పుడు ఆమె ఏం చేసిందంట, ఆమెకి జీతం ఇచ్చిందంట. ఫరో కుమార్తె అంది, ఇదిగో అమ్మ, ఇదిగో ఈ రోజు నుంచి ఈ పిల్లోడిని పెంచు, ఈ పిల్లోడిని ఎవరి కొరకు పెంచాలి, ఈ పిల్లోడిని నా కొరకు పెంచు కదా. ఏమని చూడండి 9వ వచనంలో, ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పాలిచ్చి పెంచను కదా. ఇక్కడ ఏం చెప్తుందంటే, అమ్మ నువ్వు తీసుకుని వెళ్ళి ఈ రోజు నుంచి పిల్లోడిని చక్కగా పెంచాలి, వానికి పాలిచ్చి చక్కగా పెంచు, వాడికి నేను నీకు జీతం ఇస్తాను, నెలకి నీకు జీతం ఇస్తా అంటే ఇప్పుడు మోషేని ఆ రాజు అంతఃపురంలోనికి తీసుకుని వచ్చి పాలిచ్చి పిల్లోడిని పెంచుతూ వచ్చిన తర్వాత ఆమెకి జీతం ఇస్తూ వచ్చింది ఆమె కదా.
కన్న దేవుడు ఏర్పాటు చూడండి. దేవునికి ఎప్పుడైనా మనం అప్పగించుకుంటే, దేవునికి మనము మన ప్రతి సమస్యను దేవునికి మనం అప్పగించుకుంటే, దేవుడు ఏం చేస్తాడంటే దేవుని పని దేవుడు చేస్తాడు కదా. ఏం చేశాడు ఇప్పుడు? ఆ నైల్ నదిలో విడిచిపెడితే ఫరో కుమార్తె చూసింది, తీసుకుని వెళ్ళింది. తీరా అతని తల్లినే తీసుకుని వచ్చి అతనికి దగ్గరే పెట్టి జీతం ఇచ్చి ఆ పిల్లోడిని ఏం చేసింది? పెంచింది. కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రార్థన, మోషే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. అందుకనే ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ వచ్చారు, దేవా నా కుమారుడికి ఒక మంచి మార్గాన్ని చూపించమని ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా ఏం కావాలా? మనం కూడా ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చూస్తూ వచ్చాము, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:23 వీళ్ళ గురించి రాయబడుతూ వచ్చింది. వీళ్ళు ఎవరంట? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు అతన్ని పెంచి తర్వాతకి మేము దాసలేమని చెప్పి వాళ్ళు ఏం చేశారంట? దేవునికి అప్పగించారు. కాబట్టి వీళ్ళు మరి మొట్టమొదటి విషయం ఏంటంటే వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు. రెండోది, వారు రాజాజ్ఞకి ఏం చేయలేదంట? భయపడక. వాళ్ళకు దేవునికే భయపడతారు కానీ మనుషులకి ఎవరికి కూడా వాళ్ళు భయపడరు. దేవునికి భయపడే ప్రజలు, విశ్వాసం కలిగిన వారు. తర్వాత వాళ్ళు చురుకైన వాళ్ళు. తర్వాత వాళ్ళ జీవితం చూస్తే వాళ్ళు అప్పగించారు. కుమారుని ఏం చేశారు? దేవునికి అప్పగించారు. అయ్యా ఇక నువ్వే కాపాడాలి, ఇక నీకు అప్పగించుకుంటున్నామని చెప్పినారు. తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ పిల్లోడి కొరకు ఎంతో ప్రార్థన చేస్తుంటారు ఆ తల్లిదండ్రులు కదా. అందుకని దేవుడు ఏం చేశాడు? ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఫరో కుమార్తె దగ్గరికే తీసుకెళ్ళాడు. అక్కడనే జీతం ఇచ్చి పెంచేటట్లుగా చేశాడు. అయితే ఈ తల్లి ఏం చేసిందంటే, చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా పెంచింది తల్లి అంటే అద్భుతమైనటువంటి పెంపకం అనమాట. మోషే గురించి రాయబడింది. మోషే పెద్దవాడైనాక ఇంకా పిల్లోడు తప్పిపోలా భక్తి మార్గంలో నుండి కదండి. మనకు ఒక మాదిరికరమైన పిల్లలుండ తల్లిదండ్రులకి వీళ్ళు ఒక మాదిరికరమైనటువంటి వాళ్ళు. వీళ్ళు ఎలా పెంచారంటే వాళ్ళు పెంచినటువంటి పెంపకము ఇంకా వాళ్ళు తప్పిపోలా. ఎందుకంటే వాళ్ళు మోషే తల్లిదండ్రులు మోషేని, అహరోన్ని, మిరియంని పెంచారు. వాళ్ళు ముగ్గురిని పెంచారు కానీ వాళ్ళు తప్పిపోలా. అసలు ఇక వాళ్ళ భక్తి జీవితంలో నుండి వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు తప్పిపోలా. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో సమూయేలు కూడా, అన్నా కుమారుడు సమూయేలు కూడా అన్న పెంచింది పెంపకము. అసలు ఆ పిల్లోడు తప్పిపోల పెద్దోడైనాక. అలాగే ఇర్మియా కూడా చిన్నతనం నుండి బాల్యంలోనే దేవుని నమ్మినాడు. ఇర్మియా కూడా చిన్నతనం నుంచి కూడా తప్పిపోల. తర్వాత తిమోతి వాళ్ళ తల్లి పెంచింది, పెద్దవాడైనాక కూడా విశ్వాసం నుంచి తొలగిపోలే కదా. కాబట్టి చాలామంది మనం పిల్లలను పెంచుతాం కానీ ఆ పిల్లలను తల్లిదండ్రులు కొద్ది రోజులు మాత్రమే వాళ్ళ సరైన రీతిలో మనం నడిపించగలము. తర్వాత ఆ పిల్లలు కూడా ఏమైపోతారంటే దేవునికి దూరం అయిపోయి దేవునికి విరోధమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం కొంతమంది జీవితాలు. పిల్లల్ని పెంచుతారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక ఆ మార్గంలో నుంచి వాళ్ళు తప్పిపోతారు. అంటే సరైన రీతిలో ఆ పిల్లలను సరైన రీతిలో వారు గైడ్ చేయలేరు అనమాట. సరైన రీతిలో వాళ్ళు పెంచలేరు. అయితే మరి ఆ యొక్క మోషే తల్లిదండ్రులు పెంచారు. ఎట్లా పెంచారంట? 3 పిల్లలను ఏం చేశారు తెలుసా వాళ్ళు? మిరియోమేమో ప్రవర్తి, అహరోనేమో యాజకుడు, మోషే ఏమో సేవకుడు కదండి. 3 పిల్లలు ఏమయ్యారో చెప్పండి. 3 పిల్లలు మరి మిరియం ఏం చేస్తుంది? తంబురా చేత పట్టుకుని దేవుని ఎంతో పాటలు పాడుతూ దేవుని కనపరుస్తూ వస్తుంది. ఆమె ప్రవృత్తి అంట. అహరోను నిత్యము యాజకుడిగా ఉండినట్లుగా దేవుడు అహరోను కుటుంబాన్ని దేవుడు యాజకులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత మోషేని మరి సేవకునిగా ఏర్పరచుకున్నాడు. మోషేని ఎన్ని రోజులు పెంచిందంటే 40 సంవత్సరాలు తల్లి దగ్గర ఉన్నాడు. 40 సంవత్సరాలు తల్లి దగ్గర పెరిగాడంటే ఆ తల్లి పెంపకం ఎలాంటిదంటే పాపం వైపు చూడలేదంట, లోకం వైపు చూడలేదంట. మనం చూసినట్లయితే మోషే ఎట్లా పెరిగాడు చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఆ తల్లి నేర్పించింది, చిన్నతనం నుండి ఏమి నేర్పించిందంటే, అరే మోషే, ఈ లోకం మనకు శాశ్వతం కాదురా, ఈ ఐగుప్తు దేశం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు, మనకు ఒక లోకం ఉందిరా, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు ఒక ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ లోకం అంతా కూడా అల్పకాల పాపభోగము. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ధనం అవసరం లేదు, మనకు ఈ లోకంలో డబ్బు అవసరం లేదని చెప్పి ఆ తల్లి ఏం చేసిందంటే చక్కటి బోధ నేర్పించింది కదా. పిల్లలను కూడా అట్లా తల్లి యొక్క శిక్షణలో మోషే పెరిగాడు, తల్లి శిక్షణలో మోషే పెరిగాడు. ఆ పిల్లలు మరి 40 సంవత్సరాలు మరి తల్లి దగ్గరే పెరిగాడు. 40 సంవత్సరాలు కూడా ఎట్లా తయారయ్యాడు అంటే ఒక గొప్ప వ్యక్తిగా, బలమైనటువంటి వ్యక్తిగా తయారు చేసింది. అంతగా ఆ కుమారుణ్ణి ఆ తల్లి పెంచింది అనమాట. 3 పిల్లల్ని కూడా ఆ రీతిగా పెంచుతూ వచ్చింది. వాళ్ళు త్రొట్టెళ్ళకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. 3 పిల్లల్ని కూడా ఆమె ఏం చేసింది, చివరికి ఏం చేసింది, 3 పిల్లల్ని దేవునికి అప్పగించింది. 3 పిల్లల్ని ఏం చేసింది, దేవునికి అప్పగించింది కదా. 3 పిల్లలను, మిరియోము ప్రవర్తి, తర్వాత అహరోను, తర్వాత మోషే, వీళ్ళ 3ని దేవుని సేవకు అప్పగించింది. మనం ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో మన టార్గెట్ ఏంటి, బాల్యం నుండి కూడా ఎల్కేజీ యూకేజీ మంచిగా చదవాలా, బీటెక్ చదవాలా, ఎంటెక్ చదవాలా, మంచి మంచి ఉద్యోగాలు కొట్టాలా, మాకు అవి కావాలా, ఇవి కావాలా, ఈ టార్గెట్లో ఉన్నాం. కానీ 3 పిల్లలను దేవునికి అప్పగించిన వాళ్ళు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని దేవునికి అప్పగించిన వాళ్ళు ఎవరున్నారు? 3ని పాస్టర్లను చేసింది ఆమె కదా. 3ని అంటే సర్వోన్నతుడైన బక్సింగ్ అంకుల్ అనేవాడు. బక్సింగ్ అంకుల్ అనేవాడు అంటే ఏమనేవాడు అంటే, సేవ అంటే ఉద్యోగం కంటే ఎక్కువైంది అనేవాడు. గవర్నమెంట్ ఉద్యోగం కంటే దేవుని సేవ చేయటం గొప్పదనేవాడు. కాబట్టి 3 పిల్లలను కూడా ఏం చేసిందంటే అద్భుతంగా వాళ్ళని మరి గొప్ప సేవకులుగా చేసింది అనమాట. వాళ్ళు లక్షల మందిని వాళ్ళు నడిపించినారు. అలాంటి తల్లిదండ్రులుగా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళ నుంచి దేవుడు మనకు 7 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే తల్లిదండ్రుల గురించి 11వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే, వారు విశ్వాసమును బట్టి అన్నారు. అంటే వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు, వారు దేవునికి తప్ప మానవులకు ఎవరికి భయపడిన వారు, వారు చురుకైనటువంటి వారు, దేవునికి వాళ్ళ సమస్యలు దేవునికి అప్పగించుకున్న వాళ్ళు, తర్వాత ప్రార్థన పరులు, తర్వాత పిల్లలను ఒక మాదిరికరమైన మంచి పెంపకాన్ని పెంచినటువంటి వాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక ఏమాత్రం కూడా దేవునికి విరోధంగా ఏది చేయకుండా ఆ పిల్లల్ని అద్భుతంగా పెంచడమే కాదు, ఆ పిల్లల్ని ఏం చేసింది, సేవకి అప్పగించింది అనమాట. కాబట్టి ఏకేబేత్ అంటే అర్థం ఏంటంటే, ఏకేబేత్ అంటే అర్థం ఏంటంటే దేవునికి మహిమకరమైనటువంటి స్త్రీ అనమాట. ఆమె ఏం చేసిందంటే దేవునికి ఎంతో మహిమను తీసుకుని వచ్చింది. అందుకని మరి పౌలు గారు ఏం చెప్తున్నాడు, ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం వారం వారం చదువుకుంటూ వస్తున్నాం కదా. ఏమన్నాడు అక్కడ వాళ్ళ గురించి 11వ అధ్యాయంలో ఈ మాట చదివి మనము ప్రార్థన చేద్దాం. 23వ వచనం, హెబ్రీ 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి విశ్వాసమును బట్టి రాజ్యాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు కదా. అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు. అందుకని వాళ్ళ గొప్ప విశ్వాసాన్ని దేవుడు అన్నాడు. పౌలు గారు ఈ పత్రిక రాస్తుంటే దేవుడు అన్నాడు, పౌలా ఒక నిమిషం ఆగు, అందరి గురించి రాస్తున్నావు కానీ మోషే తల్లిదండ్రుల గురించి కూడా ఒక వచనం రాయి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక వచనం ఎవరి గురించి రాశాడు, మోషే గురించి కూడా ఒక వచనము, మోషే తల్లిదండ్రుల గురించి ఒక వచనం రాశాడు అన్నమాట. ఇంకా మోషే గురించి అయితే ఎక్కువ వచనాలు ఉన్నాయి, కానీ మోషే తల్లిదండ్రుల గురించి ఒక వచనం. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు వాళ్ళు చాలా విశ్వాసం కలిగిన వాళ్ళు, మోషే తల్లిదండ్రుల గురించి అక్కడ రాయి ఒక వచనం అన్నప్పుడు పౌలు ఏం చేశాడంటే ఒక వచనము 23వ వచనాన్ని రాశాడు అనమాట. మోషే పుట్టినప్పుడు
అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉంటే చూచి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు కదా. అద్భుతంగా ఎంతోమంది ఇశ్రాయేలులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, కానీ వీళ్ళనే దేవుడు ఈ భార్యాభర్తల పేర్లే ఇక్కడ రాశాడు. ఐగుప్తు దేశంలో అన్ని వేల మంది ఉన్నప్పటికీ, అన్ని లక్షల మంది ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి పేర్లే దేవుడు ఇక్కడ రాశాడు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. వాళ్ళ ఆత్మీయ జీవితం, వాళ్ళ భక్తి జీవితం చాలా గొప్పది. వాళ్ళు పిల్లల్ని పెంచే విషయంలో కూడా, దేవునికి అప్పగించే విషయంలో కూడా వాళ్ళు దేవుని కొరకే పెంచారు, దేవునికే అప్పగించినారు. కాబట్టి ఈ సంఘ ప్రార్థనలో మనకు వారు ఒక మాదిరికరమైనటువంటి వారుగా, వాళ్ళు మనకు ఒక రోల్ మోడల్గా మరి వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. మరి అలాంటి విశ్వాసం కలిగి దేవునే మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మరి మైక్ ద్వారా వింటున్నటువంటి వారే కావచ్చు, ఇక్కడ కూర్చున్న మనము మరి దేవుని బిడ్డలంగా మనం దేవుని విశ్వాసం కలిగి ఉంటే మోషేని దేవుడు ఎట్లా కాపాడినాడు, అట్లా దేవుడు మనలను కూడా కాపాడుతాడు, మనలను కూడా దేవుడు రక్షిస్తాడు. దేవుడు మోషే ఎడలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినాడు, మన ఎడల మన పిల్లల ఎడల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం కూడా ఆవుగినంత విశ్వాసంతో మనం దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి మనము ఘనపరచాలి. ప్రార్థన చేద్దాం.